విరాట్ ఎక్కడ్రా? ఎప్పుడో చంపేశాం. వెనక అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. లేదు, ఏం చేస్తానా? వాడే శంకర్ సూర్య అనుకుంటున్నా. నా వాళ్ళకి, నా ఊరికి వాడు శంకర్ సూర్య కాదు, కార్తిక్ అని తెలిస్తే చాలు. ఇదన్నా చెయ్యడానికి నాకు కూడా అవకాశం ఉండదు. ఊరంతా కలిసి నలిపేస్తారు. అది నువ్వనుకున్నంత సులువు కాదు విరాట్. ఎందుకు కాదు? వాడు నీ కొడుకు కాదు? అన్నయ్యలా నటిస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు. వాడు కార్తీక్ అని చెప్తే మా నాన్న ఇంట్లో ఉండనిస్తాడా? నీ భర్త అని నిత్యం నువ్వు పూజలు చేస్తోంది నీ భర్తకు కాదు, నీ భర్త రూపంలో ఉన్న మరొకడికి అంటే మా వదిన ఊరుకుంటుందా? మీరు దేవుడు అనుకుంటూ కొలుస్తోంది మా అన్నని కాదు, మా అన్న రూపంలో ఉన్న మరొకణ్ణి అంటే ఊరి జనం ఊరుకుంటారా? ఏ జనం వాణ్ణి దేవుడని చేతులెత్తి దండం పెట్టారో, ఎవరైతే వాడు మా అన్న అనుకొని కన్న కొడుకునని కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేశారో వాళ్లతోనే ఆ కార్తిక్ గాణ్ణి ఊరి పొలిమేరలు దాటించడానికి నేను రెడీగా ఉన్నాను. పొలిమేర్ల దాకా నువ్వు చూసుకో, అది దాటగానే నాకిడిసిపెట్టు. ఆడు సచ్చే వరకు ఊర కుక్కల్లాగా నా మనుషులతో వెంటాడిస్తాను, వేటాడిస్తాను. ఇప్పుడే నేను ఇంటికెళ్తాను. వాడి నిజ స్వరూపం బయట పెట్టి ఊరి ముందు దోషిలా నిలబెడతాను. పోరా, ముందు నువ్వు ఆ పంచై ఆణ్ణి మీ ఊరు పొలిమేర్లు దాటిచ్చు చాలు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఏమత్తా, నాకే ఛాన్స్ ఇవ్వరా? ఏందిరా, కక్ష నేను తీర్చుకుంటే ఒకటి, నువ్వు తీర్చుకుంటే ఒకటా? పగ మనందరిది, అనుభవించేది వాడు. చూసి సంబరపడరా, సంబరపడు. విరాట్, నువ్వు బయలుదేరు. శంకర్ సూర్య అలియాస్ కార్తీక్, ఇన్నాళ్లకి నాకు అవకాశం దొరికింది. వస్తున్నా, కాస్కో. రే కార్తీక్, దొరికినావురా, దొరికినావు. నువ్వు చందు అక్క ఒకటవ్వాలని, నా ప్రేమని నేను త్యాగం చేశాను కార్తీక్. నీ మనసుని బాధ పెడుతున్నానని తెలిసి కూడా నిన్ను అన్నరాని మాటలని నీకు దూరం అవ్వాలని చూశాను. కార్తీక్ అక్కని పెళ్లి చేసుకుంటే అప్పుడు కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ పొందగలడు.
నేను కార్తీక్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకుంటే నాశనం అయ్యేది చందు అక్క జీవితమేగా. మేనకని చంపాల్సిన అవసరం ఎవరికుంది? విరాట్కి ప్రమాదం అని ఫోన్ చేశాడు. మరి అక్కడికి మేనకెందుకు వచ్చింది? విరాట్కి మేనక్కి పరిచయం లేదు. మరి విరాట్ ఉండాల్సిన చోట మేనకెందుకుంది? ఆ రోజు ప్రమాదంలో ఉన్నానని ఫోన్ చేసింది విరాట్, కానీ అక్కడ విరాట్ లేడు. అక్కడ విరాట్ లేడు అంటే తప్పించుకుని ఉండాలి. తప్పించుకున్నాక నాకు ఫోన్ చేయాలి కదా, చేయలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేది వాడే. ఫోన్ చేస్తే విషయాలన్నీ తెలుస్తాయి. రే కార్తీక్, ఆ రోజు ఇంట్లోంచి గెంటేయించావు. ఈరోజు నీ వంతొస్తుంది. రాయుడు గారు, 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 వదినా. నీకు ఇక్కడేం పని? అన్నకు కాని వాళ్ళకి ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. నీ చేత నా చేత అన్న అని పిలిపించుకుంటున్నాడు మన అన్న కాదు అని చెప్పడానికి వచ్చాను. ఏంటి రాయుడు గారు, కన్న కొడుకునని కూడా చూడకుండా ఆ రోజు నన్ను మెడపెట్టి గెంటేశారు. కొడుకుని రోడ్డు మీదికి నెట్టి ఏమీ కాని వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నారు. రే సాంబా, వీడెలా వాగుతూనే ఉంటాడు. వీడితో మాట్లాడి బయటికి నెట్టాయి. తొందరపడొద్దు సాంబా. నేను చెప్పేది విన్న తర్వాత ఎవరిని బయటికి నెట్టాలో నీకే అర్థమవుతుంది. ఒకసారి నెట్టి తప్పు చేశావు, మళ్ళీ అదే తప్పు చేయాలని చూస్తున్నావు. ఏ ఉన్న కొడుకు చాలు అని కదూ, పెద్ద కొడుక్కి పేరుందని కదూ. నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుందేమో. వినడానికి ప్రిపేర్ అవ్వు. విరాట్, మీ నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? ఆయనతో ఇలాగే మాట్లాడాలొదినా. ఎవరికోసమో నన్ను బయటికి నెట్టేశారు. ఎవరికో ఈ ఇంటి మీద, ఇంట్లో మనుషుల మీద పెత్తనం ఇచ్చారు. ఎవరు ఎవరు అంటే ఎవరా? ఎవరు? శంకర్ గురించేగా. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు, వంశగౌరవాన్ని పెంచేవాడు. అలాంటి కొడుకు ఒక్కడు చాలు. నాకు నా శంకర్ చాలు. అందుకే
ఈ ఇంటి మీద హక్కుల్ని అధికారాల్ని అన్నిటినీ వాడికే అప్పచెప్పాను. ఇచ్చావు ఏమవుతాడని? నువ్వేమవుతావో వాడు అదే అవుతాడు. కాడు, వాడు మనకి ఏమీ కాడు. విరాట్ బాబు, ఏ కోపం వస్తుందా? వాడు అన్నందుకే నీకు కోపం వస్తే, వాడు నా జీవితాన్ని నా నుంచి లాగేసుకున్నాడు. నాది అనుకున్న ప్రతి దాన్ని నాది కాకుండా చేశాడు. నా మీద పెత్తనం కూడా చేశాడు. నా ఇంట్లో పాచి పనులు చేసుకునేదాన్ని నా పెళ్ళాన్ని చేశాడు. ఎదురొస్తే అయ్యా అని నిలబడే వీణ్ణి నాకు మామం చేశాడు. ఇవన్నీ చేసింది మా అన్నే కదా అని ఊరుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది వాడు నా అన్న కాదు అని. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? చెయ్యి దించు. నిన్ను నీ ఊరిని ఉద్ధరిస్తున్నాడు అనుకుంటున్నావే? నీ పెద్ద కొడుకు వాడు నీ కొడుకే కాదు, నీ కొడుకు రూపంలో ఉన్న కార్తీక్. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా? ఆ రేంజ్లో నమ్మించాడుగా. వాడు మనల్ని నా అన్న స్థానంలో నిలబడి నా అన్న జీవితాన్ని అనుభవిస్తూ అడ్డు రాకుండా ఉండాలని నన్ను తొక్కేశాడు. వాడు నా అన్న కాదు, ఆయన రూపంలో ఉన్న కార్తీక్. వాడికి ఈ ఊరికి సంబంధం లేదు. వాడికి ఇంటికి అసలు సంబంధమే లేదు. కానీ అన్నీ దర్జాగా అనుభవిస్తున్నాడు. ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా? పిచ్చి పట్టిందా నీకు? ఇదిగో ఇదిగో ఈ నమ్మకమే వాణ్ణి నెత్తిన కూర్చోబెట్టింది. అన్నయ్య చనిపోయాడు నాన్న. కాదు, వీడే చంపేసుంటాడు. అన్నయ్యని చంపేసి ఆ స్థానంలో వచ్చి నిలబడి మనల్ని మన ఊరిని ఏలేస్తున్నాడు. ఏరా, శంకర్ని తప్పుడు వాణ్ణి చెయ్యటానికి ఇంతకంటే దారి నీకు దొరకలేదా? పులిలా తిరిగే శంకరన్న స్థానంలో మరొకరొస్తే గుర్తుపట్టలేనంత చాతగాని వాళ్ళమనుకుంటున్నావా? నిజంగా చేతగాని వాళ్లే. వాడు శంకరన్న కాదు, కార్తీక్. నా కళ్ళతో నేను చూశాను. వాణ్ణి కార్తీక్ కార్తీక్ అని తన వాళ్ళు పిలవటం నా చెవులారా నేను విన్నాను. కార్తీక్, ఏమైపోయావురా? చెప్పు కార్తీక్, ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? మాట్లాడబెట్టి కార్తీక్. కార్తీక్, కార్తీక్, కార్తీక్. సాంబా, ముందు వీడిని బయటికి నెట్టాయి. శంకర్ గురించి చెడు మాటే కాదు, చెడు మాట్లాడేవాడు కూడా నా ముందు ఉండడానికి వీల్లేదు. బయటికి నెట్టాయి. అంటే నా మాట కూడా మీరు నమ్మరా? నమ్మకానికి కూడా ఒక విలువ ఉంటుందిరా. చెప్పేవాడిని బట్టి దాని విలువ మారుతుంది. కడుపులో బిడ్డని చంపాలనుకున్న కసాయివాడురా నువ్వు. నిన్ను నమ్మేదేమిటి? నమ్మకపోతే నష్టపోయేది మీరే. వాడెవడో వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడంటే నమ్మరే? వాడు అన్నయ్య కాదు, కార్తీక్. వదినా, నువ్వన్నా నా మాట నమ్మొదినా? వాడు అన్నయ్య కాదు. అలా అందరినీ నమ్మిస్తున్నాడు. చివరకు నిన్ను కూడా నమ్మించాడు. తన తమ్ముడైనా ధర్మం తప్పలేదు అనిపించుకుంటే ఊరందరి దృష్టిలో ఎంతో ఎత్తుకెదుగుతాడు. ఎత్తులో ఉన్న వాళ్ళ లోతులు ఎవరికీ కనిపించవుగా. అందుకే దీన్నిచ్చి నాకు పెళ్లి చేశాడు. అంత ప్లాన్ ప్రకారం పక్కాగా చేశాడు వదినా. అంటే ఆయన నా భర్త కాదు అంటావు? అమ్మయ్యా, అర్థమైందా? పోనీలే, నీకన్నా అర్థమైంది. అర్థమైంది. ఆయన్ని చెడ్డవాణ్ణి చేయడానికి
నువ్వేవైనా చేస్తావని అర్థమైంది. వదినా, నువ్వు నీ వదిన్ని ఎంత గౌరవంగా చూస్తావో నాకన్నా ఇక్కడ ఎవ్వరికీ బాగా తెలీదు. ఒక్క మంచి పని కూడా చేయడం చేత కదా నీకు? కన్న తండ్రిని సంతోష పెట్టడం రాదు, కట్టుకున్న భార్యని సుఖపెట్టడం చేత కాదు, అసలు నీకు బ్రతకడమే చేత కాదు. ఆయన నిన్ను ఇంటికి దూరం చేసింది నువ్వు తప్పు చేశావని. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావా? మంచిగా బ్రతకడం చేత కాదు, మంచి వాళ్ళని కూడా బ్రతకనివ్వవా? వదినా, నేను చెప్పేది వద్దు, అబద్ధాలొచ్చి నిజాలు మాట్లాడకూడదు. నువ్వు ఆయనలో గొప్పగా బ్రతకాలనుకుంటే చెయ్యాల్సింది ఆయన మీద నిందలు వేయడం కాదు, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనలా నీకోసం కాకుండా 10 మంది కోసం బ్రతకాలి. వాడితో మాట్లాడమ్మా, అన్ననే అన్న కాదు అని బయటికి పంపించబట్టున్నాడు. రేయ్, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నా కళ్ళ ముందు కనిపించక పోరా బయటికి. అంటే నా అన్నయ్య కాదని చెప్పినా నమ్మరన్నమాట. ముక్కు మొహం తెలియని వాడికి నట్టింట్లో కుర్చీ వేస్తారు, నన్ను మాత్రం రోడ్డు పాలు చేస్తారా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదేరా. మంచి పక్కన ఎప్పుడైనా నడిచావా? మనిషిగా ఎప్పుడైనా బతికావా? నీలాంటి వాడు ఉండటానికి ఈ ఇల్లులు కాదురా, ఆ వీధులే నయ్యం. వాడు ఏం మందు పెట్టాడు మీ అందరికీ? వాడు శంకరన్న కాదు, కార్తీక్. విరాట్, మరొక్కసారి ఆ మాట అంటే బాగోదు. నీకు నచ్చలేదని మనిషినే మార్చేస్తావా? ఆయనలా మరొకరుండొచ్చు, మరొకరు ఆయనలా ఖచ్చితంగా ఉండలేరు. నువ్వింత మాట్లాడినా ఇంకా ఇక్కడే ఉండగలుగుతున్నావంటే ఆ శంకరన్న తమ్ముడివనే. మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది. చేతులు వాడే పరిస్థితి తీసుకోరాకు విరాట్ బాబు. వెళ్ళా. వాడు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతారు, నేను నిజం చెప్పినా నమ్మరు. నాన్న, నా మాట నమ్మండి నాన్న. నీ మీద ఒట్టు నాన్న. వాడు కార్తీక్, వాడు అన్నయ్య కాదు. వదిన, ఈ ఒక్క విషయంలో నన్ను నమ్మండి. రాగానే నిలదీయండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. ఆయన్ని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. అది నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. సాంబా, అన్నయ్యకి నమ్మిన బంటువి. వాడు మన అన్నయ్య కాదు, మనందరినీ మోసం చేస్తున్నాడు. నీ విశ్వాసం వృధా అయిపోతుంది. నా మాట విను. నువ్వొక్కడివి గట్టిగా మాట్లాడినా చాలు, వాడు బయటపడిపోతాడు. నువ్వు అనుమానించమంటుంది నా విశ్వాసాన్ని. ఆయన అనుమానించిన రోజు ఈ సాంబ బతుకు అర్థం ఉండదు. అసలు ఈ సాంబానే ఉండడు. రేయ్, రేయ్, మీరంతా ఎలా చెప్తే నమ్ముతారు? రేయ్, నమ్మించాలి అని చూస్తున్నావు అంటే అది నీ అవసరం. నీ అవసరానికి మమ్మల్ని వెధవలు చేయకు. సాంబా, ఇంకా చూస్తావేంట్రా? తోసేయండి. విరాట్ బాబు పద. సాంబా, నా మాట విను సాంబా. శంకర్ సూర్య కాదు సాంబా. సాంబా, సాంబా ప్లీజ్. నేను చెప్పక్కర్లేదు, సాంబా, నా మాట వెళ్ళు. విను. సాంబా, వాడు కార్తీక్. సాంబా, సాంబా చెప్తే అర్థం కదా, వెళ్ళు. శంకరన్న కాదు. సాంబా, సాంబా, నా మాట విను. కార్తీక్ సాంబా. సాంబా, ప్లీజ్. ఇంకోసారి ఇంటికి రాకు, పో. వీడికి ఇప్పుడు గుర్తొచ్చానేంటి? చెప్పురా. మేడం, ఐఎమ్ నారాయణ స్పీకింగ్. తెలుసులేరా, చెప్పు. ఏమండి, నేను ఈ ఇంటికొచ్చిన పని పూర్తయిపోయింది. నాకు మంజరికి పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం చూసి పెట్టండి. రేయ్, ఏంట్రా నువ్వు వాగేది? వాగుడు కాదండి, వాస్తవం. ఇప్పుడే ఈ ఇంట్లో పెద్ద సీన్ జరిగిందండి. రేయ్, నీ జీవితంలో ఏ విషయాన్ని కూడా సూటిగా చెప్పలేవా? ఖాళీగా ఉంటున్నాను కదండి, డైలీ సీరియల్స్ చూసి చూసి అలవాటైపోయి ప్రతిదీ వివరంగా చెప్పడం అలవాటైందండి. రేయ్, ఇప్పుడు నా అసలు విషయం చెప్పరా. ఏమండే,
మీ దగ్గర ఓ స్తంభం గోడో ఏమైనా ఉంటే సపోర్ట్గా పట్టుకొని నిలబడండి. మ్యాటర్ అట్లాంటిది మరి. రేయ్ విషయం చెప్పరా. ఆ శంకర్ సూర్య ఎవరో కాదండి, మన కార్తీకే. ఏంట్రా నువ్వనేది? అవునండి, ఇంతకుముందే శంకర సూర్య తమ్ముడొచ్చి మొత్తుకున్నాడు. కాకపోతే అదేం కర్మ గాని ఇంట్లో పాపం ఎవ్వరూ నమ్మలేదు. రే వాళ్లే నమ్మలేదు అంటే వాడు చెప్పింది నిజమే అన్న నమ్మకం ఏంట్రా? ఏమండే, ఆడు తమ్ముడు విరాట్ గాడొచ్చి ఒక్కొక్క విషయాన్ని విడమర్చి మరీ చెప్పాడు. ఏమండే, అక్కడ ఉండి విన్నది నేనా మీరా? రిపోర్టింగ్ నేను చేస్తున్నాను, మీరు నమ్మి తీరాలంతే. ఒరే నారాయణ, నువ్వు నా ఎదురుగా ఉంటే బాగుండేదనిపిస్తోందిరా. ఎందుకండి, దక్షిణిచ్చి చాలా కాలం అయింది కదా, దక్షిణ ఇవ్వడానికా? దక్షిణ కోసం కాదురా, రాగి పెట్టి తన్నడానికి. ఇంత మంచి వార్త ఇప్పుడా చెప్పేది? ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ జరిగి 24 సెకండ్లు కూడా కాలేదు. సర్లే పెట్టే. మంజరి మంజరి మంజరి, నీకు నాకు పెళ్ళంట, ఆ తర్వాత శోభనమంట, నీకు నాకు పెళ్ళంట. మన అనుమానమే నిజమైంది. వాడు శంకర్ సూర్య కాదు, కార్తీక్. నాకు తెలుసమ్మా, నా కార్తీక్ నేను కనుక్కోలేనా? చూసావా, నా మాటే నిజమైంది. మళ్ళీ వీడేనా? ఓ చంటియా? చెప్పు చంటి. మేడం, మీకు మంచి మాట చెప్పాలని ఫోన్ చేశాను మేడం. ఏంట్రా? మేనకని ఎవరో చంపేశారు మేడం. హలో, విరాట్ ఇంటికొచ్చాడు. నువ్వు తన అన్నవి కాదు, ఎవడో కార్తీక్ అని గోలగోల చేశాడు.